హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా ఉప్పు చేప కర్రీ చేశాను. రెసిపీ చూపిస్తే చూసి ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న ఎండు చేపల ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ చేప ముక్కలను శుభ్రం చేసుకునేటప్పుడు వేడి నీటితో బాగా కడుక్కుంటే దాని మీద ఉండే ఇసుక కానీ చిన్న చిన్న పులుసులు కానీ అన్నీ పోతాయండి, నీట్గా క్లీన్ అవుతాయి. కొంచెం పసుపు వేసి చేప ముక్కలను బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. బాగా రెండు వైపులా చేపకి ఎర్రగా వేయించుకోవాలి. మాడిపోకుండా చేప ముక్కలు అనేవి బాగా ఎర్రగా వేయించుకోవాలి, క్రిస్పీగా. బాగా వేగినాయండి. ఇప్పుడు ఒక మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చేప ముక్కల్ని. తర్వాత ఒక చిన్న బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసి కొంచెం ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలో నుంచి వాటర్ వస్తుందండి, వాటర్ అంతా వినికిపోయే వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటా బాగా మగ్గుతుంది, ఒకసారి బాగా మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, ఏ నీస్ కర్రీ కన్నా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసి ఉప్పు కారాలన్నీ బాగా కలిసేలా, మసాలాలన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా వేయించుకోవాలి. నూనె పైకి తేలేలాగా బాగా వేగనివ్వాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని రసాన్ని తీసి కూరలో యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత మరీ ఎక్కువ వేసుకోకూడదు. బాగా కూర అనేది బాగా ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి, మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి నూనె అనేది బాగా పైకి తేలిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. నూనె అనేది బాగా పైకి తేలాలండి. కూరని బాగా దగ్గర పడనివ్వాలి, నీరుగా ఉండకుండా కూరని బాగా దగ్గర పడనివ్వాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుందండి టమాటా ఎండు చేప కర్రీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.